ప్రపంచం అంతం కాబోతుంది, భారీ ప్రళయం ముంచెత్తబోతుంది, రండి నా ఓడకి ప్రాణాలు కాపాడుకోండి అంటూ గతేడాది ఆగస్టు టిక్ టాక్ వేదికగా ఒక వ్యక్తి చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘనా దేశానికి చెందిన ఒక మామూలు సెక్యూరిటీ గార్డ్ తన పేరును ఎబోనోవాగా మార్చుకొని దేవుడు తనతో మాట్లాడాడని తన వీడియోస్ లో చెప్పాడు. 2025 క్రిస్మస్ రోజున భూమి మొత్తం నీట మునిగిపోతుందని, ఆ ప్రళయం నుండి తప్పించుకోవడానికి నేను 10 భారీ ఓడలను నిర్మిస్తున్నానని అతను తన వీడియోస్ లో చెప్పాడు. అతను చెప్పిన మాటలు విని చాలా మంది భయపడ్డారు. అతని వీడియోలు వైరల్ కావడంతో చాలా మంది అమాయకులు తమ ఆస్తులను, తమ ఇళ్లను అమ్ముకుని మరీ అతని వద్దకు పరుగు తీశారు. సుమారు 2 లక్షలకు పైగా మనుషులు అతని దగ్గరకు వచ్చారు. తీరా డిసెంబర్ 25 వచ్చింది. ఎక్కడ ఒక్క వర్షపు చుక్క కూడా పడలేదు. అప్పుడు అతను ఏం చెప్పాడో తెలుసా? తన ఉపవాస దీక్ష వల్ల దేవుడు మనసు మార్చుకున్నాడని, అందుకే ప్రళయాన్ని వాయిదా వేశాడంటూ ఒక వింత కథను అల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఈ డ్రామాను గమనిస్తున్న ఘనా పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజం బయటపడింది. అతను తన వీడియోలో చూపించిన భారీ ఓడలు అతనివి కావు. తీర ప్రాంతంలోని మత్స్యకారులు నిర్మించుకుంటున్న పడవలను చూపిస్తూ అతను అబద్ధాలు చెప్పాడని పోలీసులు చెప్పారు. చివరికి 2025 డిసెంబర్ 31న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అలాగే చాలా మంది అతనికి డొనేషన్స్ కూడా ఇచ్చారట. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం, డబ్బు కోసం భక్తిని అడ్డం పెట్టుకుని ప్రజలను ఎలా మోసం చేశాడో చూడండి.